ఇప్పుడు మనకు ఆర్ఆర్బి నుంచి ఇంకొక నోటిఫికేషన్ అనమాట. సో ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే వచ్చేసి కేటగిరీ వైజ్ ఏమున్నాయి, అలాగే వచ్చేసి వయసు ఎంతవరకు ఉంటుంది, దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకుందాం, సరేనా? సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు నేను అప్లోడ్ చేశాను అనమాట, ఓకేనా? సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? టోటల్ వచ్చేసి 1036 అనమాట, 1036 పోస్టులు ఉన్నాయన్నమాట, ఓకేనా? తర్వాత దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అనమాట, ఓకేనా? ఎవరైతే ఫిజికల్లీ వీక్, ఎవరైతే ఫీమేల్స్, ట్రాన్స్జెండర్, సెక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే 250 రూపాయలు, ఓకేనా? సో మిగిలిన వచ్చేసి మనం మీకు కనిపిస్తుందా? సో కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుందాం. అంటే 7వ తారీఖు జనవరిలో ఇది అనేది రిలీజ్ అయిందన్నమాట, ఓకేనా? 7వ తారీఖు జనవరిలో ఇది రిలీజ్ అయింటే నెక్స్ట్ మంత్ 6వ తారీఖు అంటే ఫిబ్రవరిలో 6వ తారీఖు వరకు మనకి అప్లై చేసుకోవడానికి అనేది ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు చివరి డేట్ ఎందుకు ఇస్తారంటే ఎవరైతే తొందరగా అప్లై చేసుకుంటారో వాళ్ళది అనేది తొందరగా అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ ఏ విధంగా చేస్తారంటే మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా మనం అప్లోడ్ చేసామంటే 100కి 200% యాక్సెప్ట్ చేస్తారనమాట. లాస్ట్ చివరి డేట్ ఎందుకు అనుకుంటే ఆ చివరి డేట్ లోపల మనం అప్లై చేసుకుంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట, ఓకేనా? ఎవరైతే లాస్ట్ డేట్ తర్వాత అప్లై చేస్తారో ఆ అప్లికేషన్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, ఓకేనా? దానికి ఇప్పుడు మనం ఐసోలేటర్కి సంబంధించి మినిస్ట్రియల్ ఐసోలేటర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుందాం. క్యాండిడేట్ షుడ్ బి ఎల్ఎల్బి, బిఈడి, బిపిఈడి, బిఈఐఈడి, బిఈ లేదా బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఈడి, మాస్టర్ డిగ్రీ. సో ఎవరైతే ఈ ఈ చదివి ఉంటారో క్వాలిఫికేషన్ సంబంధించి వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ వైజ్ ఖాళీలు అనమాట, ఓకేనా? ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళకి 187, ఓకేనా? వాళ్ళకి సంబంధించి వయసు 18 నుంచి 48 సంవత్సరాలు. ఏ పోస్ట్కైనా సరే మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట, ఓకేనా? సో ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతారో వాళ్ళు ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అవుతారు. ఏ జాబ్ కంటే ప్రతి జాబ్కి ఎలిజిబుల్ కాదు. సో మనం ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకుంటామో వాటికి సంబంధించి, ఓకేనా? సైంటిఫిక్ సూపర్వైజర్, సరేనా? సో వాటికి సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ అయినా, ఓకేనా? గ్రాడ్యుయేట్ టీచర్స్, ఓకేనా? 338. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ లా అసిస్టెంట్, ఓకేనా? 54. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియం, ఎవరైతే మన నార్మల్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, సో వాటికి సంబంధించి మదర్ టంగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అందులో ఇంగ్లీష్ మీడియం, ఓకేనా? సో 18 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ 2 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 130. సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ 3 వేకెన్సీ. స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59. లైబ్రరియన్ 10. మ్యూజిక్ టీచర్ ఫీమేల్ 3. ప్రైమరీ రైల్వే టీచర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఓకేనా? 188. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్ 2 ఉన్నాయి. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్ 7 ఉన్నాయి అన్నమాట. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, ఓకేనా? అవి 12 అనమాట. వీటికి ఇప్పుడు ఇన్ని వేకెన్సీస్ వదిలారు కదా, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇన్ని వేకెన్సీ వదిలేరా, ఈ వేకెన్సీలో కేటగిరీ వైజ్ మనం చూసుకుందాం, ఓకేనా? డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినామంటే సో నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట, ఓకేనా? సో లాయరు, మ్యూజిక్, లైబ్రరియన్,
నర్సు, అలాగే టీచర్స్. ఓకేనా. ఇప్పుడు వీటికి సంబంధించి కనిపిస్తుందా? ఓకే, రైట్. వీటికి సంబంధించి మొత్తం నోటిఫికేషన్. ఓకేనా. సో ఇదన్నమాట. టోటల్ 109 పేజెస్ ఉన్నాయి. ఓకేనా. అందులో మనకి ఏది ఇంపార్టెంట్ అది మాత్రం నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటాయో వాళ్ళు అప్ టు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళు కూడా 3 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మినిమం ఏజ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క జాబ్కి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకో, వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఇది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి అప్ టు 3 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓబీసీ 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 8 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 8 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంది. ఓకేనా. నార్మల్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్. ఓకేనా. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఉన్న ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటారో వాళ్ళకి సంబంధించి 10 ఇయర్స్ వరకు ఉంటుంది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి. అలాగే ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, 15 ఇయర్స్ చూడండి. ఓకేనా. అలాగే క్యాండిడేట్ సేవింగ్ గ్రూప్ సి, ఎస్ట్విల్ గ్రూప్ డి, రైల్వే స్టాఫ్ అండ్ క్యాజువల్ లేబర్ సబ్స్టిట్యూట్ విత్ మినిమం 3 ఇయర్స్ ఆఫ్ సర్వీసింగ్ రైల్వే డిపార్ట్మెంట్. ఎవరైనా గ్రూప్ డికి సంబంధించి గ్రూప్ సి మరియు గ్రూప్ డికి సంబంధించి ఎవరైనా వర్క్ చేస్తుంటే 3 ఇయర్స్ సర్వీస్, మినిమం 3 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళకి 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 43 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 45 ఇయర్స్. ఓకేనా. సో రైల్వేలో ఇంతకుముందు ఎవరైతే వర్క్ చేసిందో వాళ్ళు 45 ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ రైల్వే క్యూసీ అడ్మినిస్ట్రేటివ్. ఓకేనా. క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సచ్ యాజ్ రైల్వే క్యాంటీన్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. అప్ టు 5 ఇయర్స్. ఏది 30 ఇయర్స్ తర్వాత ఏదైతే ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి అనమాట. ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సేమ్ 5 ఇయర్స్. ఓకేనా. ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడో అన్డిసర్వ్డ్ డివోర్స్డ్ judicially separate from husband but not married, రీమ్యారీడ్. ఓకేనా. ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి భర్త డెడ్ అయిన తర్వాత విడోస్ వాళ్ళకి, ఎవరైతే భార్య భర్త విడిపోయి వాళ్ళ డివోర్స్ ఉన్న వాళ్ళకని, సో ఎవరైతే భర్త నుంచి దూరంగా ఉన్న సపరేట్గా ఉన్న వాళ్ళకు అన్రిజర్వ్డ్ వాళ్ళకు అప్ టు 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 ఇయర్స్. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వీటికి సంబంధించి ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఏజ్ పరంగా ఇప్పుడు మనం మాట్లాడేసుకున్నాం. సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఏజ్ ఉందో అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు ఐసోలేటర్కి సంబంధించి మీ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ప్రొఫెషనల్ అబిలిటీ సబ్జెక్టుకి సంబంధించి 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 15 మార్కులు, మ్యాథమెటిక్స్ 10 మార్కులు, జనరల్ సైన్స్ 10 మార్కులు. ఇలా టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అలాగేనా. సో మనం ఎగ్జామ్ రాసాం కదా 100 క్వశ్చన్లు అటెండ్ చేసింటే 100కి 100 వస్తాయని భ్రమపడిపోకండి. ఎవరైతే కష్టపడి చదివింటారో వాళ్ళకి మాత్రం వస్తాయన్నమాట. అలా అని చెప్పేసి ప్రతిదానికి ఆన్సర్ పెట్టకండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్, ప్రతి ఒక్క ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సరేనా. సో ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. ది సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ఇన్ ద అబౌవ్ టేబుల్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్ అండ్ దేర్ మే బీ సమ్ వేరియేషన్స్ ఇన్ ద యాక్చువల్ క్వశ్చన్స్ పేపర్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో పైన ఇచ్చిన టేబుల్లో ప్రకారం సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయన్నారు. అప్పుడు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మేబీ చెప్పలేం. అలాగే మనం ఏదైతే రాంగ్ ఆన్సర్ చేసింటామో 100కి 100 క్వశ్చన్లు అటెండ్ చేసిన తర్వాత అందులో
50 మార్క్స్ మనం రాంగ్ చేసామనుకోండి, చూడండి, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 మార్క్స్ షెల్ బి డెడికేట్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 10లో 3 క్వశ్చన్స్ రాంగ్ రాశారనుకోండి, అందులో 1 మార్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మీకు 3 మార్కులు వెళ్ళిపోతే 3 క్వశ్చన్స్కి 1 మార్క్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు 7 క్వశ్చన్స్లో మీకు 7 మార్కులో 1 మార్క్ వెళ్ళిపోతుంది, 6 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, అలాగనమాట. ఇప్పుడు చెప్పాను కదా మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. సో అందులో మనకి ఏ సబ్జెక్ట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఏ చాప్టర్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. మ్యాథమెటిక్స్లో మనం ఎన్ని మార్క్స్ అనుకున్నాం? మ్యాథమెటిక్స్ సంబంధించి 10 మార్క్స్ అనుకున్నాం. అలా అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్లో ఇన్ని చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్ని చాప్టర్స్. అందులో ఓకేనా, అందులో వచ్చేసి నంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్, ఓకేనా, ఫ్రాక్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సెంటేజ్, మెజరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్టింగ్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమినేటరీ, స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్, కిస్టన్. సో మ్యాథమెటిక్స్లో ఇన్ని చాప్టర్స్ వస్తాయి. ఓకేనా, ఇన్ని చాప్టర్స్లో వాడిచ్చే 10 మార్కులే. ఇన్ని చాప్టర్స్ ఇచ్చినప్పుడు మనం ఎంత ప్రాక్టీస్ అవ్వాలనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 15 మార్క్స్ ఇస్తాడు. వాటిలో ఏ చాప్టర్స్ ఉంటాయి? ఓకేనా, అన్లాక్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్స్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్నా డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిషన్ అండ్ సఫిషియన్స్, కన్క్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్స్, అనాలిటికల్ రీజనింగ్స్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్. అలా ఇన్ని వస్తాయన్నమాట. ఓకేనా, ఇన్ని చాప్టర్స్. అలాగే జనరల్ అవేర్నెస్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నాం? 15 మార్క్స్. దానికి సంబంధించి ఏ చాప్టర్స్ వస్తాయి? ఓకేనా, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్క ఎగ్జామ్కి కంపల్సరీ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా, మీరు ఓన్లీ బుక్స్ మాత్రమే కాకుండా సో అప్పుడప్పుడు న్యూస్ కూడా చూస్తూ ఉండండి. ఓకేనా, న్యూస్లో సో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ మాత్రం మిస్ అవ్వకండి. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ మూమెంట్స్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కన్క్రీన్ ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. జనరల్ ఇన్ని చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్. ఓకేనా, లైఫ్ సైన్స్ కూడా మనకు చాలా ప్రాక్టికల్గా ఇంపార్టెంట్ అనమాట. అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్. ఓకేనా, 10th స్టాండర్డ్ వరకు వస్తుంది అనమాట. సో మీరు కంపల్సరీ కేర్ఫుల్గా బాగా చదువుకోండి అనమాట. ఎవరైతే ఈ ఆర్ఆర్ మినిస్ట్రాలు రాస్తారో ఈ ఒక్క ఎగ్జామే కాకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేసి రాస్తుంటారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. అలాగే ఇప్పుడు మనం 100కి 100 మార్క్స్ అనుకుంటాం కదా, ఏ కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్తో మనం పాస్ అవుతాం అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ వేరియస్ కమ్యూనిటీస్. ఓకేనా, కేటగిరీ వైజ్ ఇప్పుడు ఎవరైతే అన్రిజర్వ్ ఉంటారో 40%. ఓకేనా, ఇప్పుడు 40% అంటే ఎలా అంటే నేను చెప్తాను చూడండి, ఒక నిమిషం. ఇప్పుడు మనం 100 మార్క్స్ అనుకున్నాం కదా టోటల్గా. ఆ టోటల్గా 100 మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్కి అన్రిజర్వ్డ్ పర్సన్కి 40% మార్క్స్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలా? 100 × 40% వేస్తే 40 మార్క్స్. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40 మార్క్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ 40 మార్క్స్,
ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 మార్క్స్, ఓకేనా. ఎస్సీ క్యాండిడేట్స్ 30%, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 25%. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 25% మార్క్స్ వచ్చి అంటే 25 మార్కులు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఆ 25% కూడా ఏ విధంగా నేను క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను చూడండి. 100 ఇంటూ 25% అంటే 25 మార్క్స్, ఓకేనా. 25 మార్క్స్ ఎలిజిబిలిటీ, సరేనా. సో వాటికి సంబంధించి బీ రిలాక్స్డ్ బై 2 మార్క్స్ ఫర్ ఎవరైతే ఉంటారో ఫిజికలీ వీక్, సరేనా, వాళ్ళకి మాత్రమే పీడబ్ల్యూడిఎస్ క్యాండిడేట్స్కి 2 మార్క్స్ అనమాట, ఓకేనా. సో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి, సరేనా. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాం, ఏజ్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేసి కేటగిరీ వైజ్ మనకు క్వశ్చన్స్, కేటగిరీ వైజ్ మనం ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకున్నాం. అలాగే ఏజ్ ఎంత ఉండాలి అనేది చూసుకున్నాం. అలాగే వచ్చేసి ఏ ఎగ్జాము ఎన్ని ఉంటాయని చెప్పేసి మనం చూసుకున్నాం. ఆ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం. తర్వాత టోటల్ ఎన్ని మార్క్స్ అనేది చూసుకున్నాం. తర్వాత పర్సంటేజ్, కేటగిరీ వైజ్ పర్సంటేజ్ చూసుకున్నాం, ఓకేనా. వీటన్నిటి కలిపి మనం బాగా చదువుకున్నాం అనుకోండి, సో కంపల్సరీ జాబ్ మంది, ఓకేనా. ఎవరైనా మీతో అంటారు ఏముంది లేరా, ఈజీ లేరా, కొట్టేయచ్చు కానీ, సో అంటారు. కానీ కష్టపడి చదివే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకేనా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసాం కదా, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడు మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని నడుస్తుంది, ఓకేనా. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ ఎగ్జామ్స్, ఓకేనా. మరికొన్ని స్టేట్ ఎగ్జామ్స్ అయితే బబులింగ్ ఉందన్నమాట బై పేపర్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే పీటీ పర్ఫార్మెన్స్ టెస్ట్, టీఎస్టీ టీచింగ్ టెస్ట్, అలాగే టీటీ ట్రాన్స్లేషన్ టెస్ట్, డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓకేనా. ఇన్ని ఉంటాయన్నమాట ప్రాసెస్, ఓకేనా. మనం ఏదైతే జాబ్కి అప్లై చేస్తామో అప్లై చేసి మనకు సెలెక్ట్ అయ్యేంత వరకు ఇన్ని ప్రాసెస్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జోన్స్ చాలా ఉన్నాయి మన ఇండియాలో. చిత్తరంజన్ లోకోమోటివ్, చిత్తరంజన్ సెంట్రల్, చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రతి జోన్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో మీరందరూ తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవుతారని అనుకుంటున్నాను, ఓకేనా. ఇది అన్నమాట, చాలా ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. సో వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు, ఓకేనా. మనకి దగ్గర నియర్ బై ఏదైతే ఉందో నెట్ సెంటర్, ఓకేనా, ఆ నెట్ సెంటర్కి వెళ్ళి మేము ఈ విధంగా ఆర్ఆర్బీకి వేకెన్సీ అప్లికేషన్స్ పడినాయి, మేము అప్లికేషన్ వేయాలని అక్కడ వెళ్ళి అడగండి అనమాట, ఓకేనా. వాళ్ళే అప్లై చేస్తారు. వాళ్ళు అంత ఇంత ఫీజు అడుగుతారు, వాళ్ళు ఫీజు ఇచ్చేసి తీసేసుకుంటారు. సో మనకి అప్లికేషన్ అనేది అప్లై చేస్తారనమాట. తర్వాత వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది ఫైనల్గా ఇస్తారనమాట, ఓకేనా. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన దగ్గర అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లోనే మనకి ఏదైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో, అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, ఓకేనా. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా. ఈవెన్ మీరు మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ పోయింది ఎలా అని మాత్రం టెన్షన్ పడకండి, ఓకేనా. సో అందుకే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఈవెన్ ఎగ్జామ్ అయిపోయే వరకు, ఎగ్జామ్ అయిపోయి అలాగే కీ వచ్చేంత వరకు మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఎవరు ఏం అడుగుతారో కూడా మనకు తెలియదు, ఓకేనా. మనం ఎగ్జామ్కి అప్లై చేసినప్పటి నుంచి మన జాబ్లోకి జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ మన దగ్గర ఈచ్ వన్ సెట్ అనేది ఒకటి ఉండాలంట, ఓకేనా. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం శాలరీస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కామర్స్ ఉంటారో ఆర్ట్స్కి సంబంధించి 47,000 జీతం ఉంటుంది అనమాట. సేమ్ అలాగే కామర్స్ మేల్కి, ఓకేనా, 47,600. పీజీ టీచర్ హిందీ 47,600. పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ 47,600, ఓకేనా. సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పొలిటికల్ సైన్స్కి 47,600. పోస్ట్ బెంగాలీ ఇంగ్లీష్ మీడియం, అలాగే వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మేల్, ఓకేనా. మొత్తం పీజీకి సంబంధించి, ఓకేనా. మ్యాథ్స్, ఇంగ్లీష్,
కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఓకేనా. పోస్ట్ గ్రాడ్ టీచర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ వారీగా, ఓకేనా. ఇంగ్లీష్ టీచర్, జియోగ్రఫీ టీచర్, ఓకేనా. అలాగే సంబంధించి ఇంగ్లీష్ టీచర్, హోమ్ సైన్స్ ఇంగ్లీష్, గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్, ఫిజిక్స్. సో ఇలా ప్రతిదీ మనం చూసుకుంటే సేమ్ 47,600, 47,600, ఓకేనా. తర్వాత వచ్చేసి సైంటిఫిక్ సూపర్వైజర్, ఓకేనా. వాళ్ళకి సంబంధించి 44,900 అనేది ఉంటుంది అనమాట ఈ జీతం, ఓకేనా. ట్రైన్డ్ ఎవరైతే టీచర్స్ ఉంటారో 44,900, ఓకేనా. సో చీఫ్ లా అసిస్టెంట్ వచ్చేసి 44,900, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 44,900. ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ వచ్చేసి 44,900. ట్రాన్స్లేట్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి ఆర్ట్స్కి సంబంధించి బెంగాలీ మీడియం, ఓకేనా, 44,900. అలాగే వచ్చేసి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి ఆర్ట్స్ ఇంగ్లీష్ మీడియం అని 44,900, ఓకేనా. సో అలాగే వచ్చేసి నెక్స్ట్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం 44,900, ఓకేనా. అలాగే వచ్చేసి గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ 44,900. సో పోస్టుల వారీగా సబ్జెక్ట్ వారీగా మనకి శాలరీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా. జియోగ్రఫీ 44,900, ఓకేనా. ఇదంతా 7th CPC బేస్ పైన మనకి ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా. ట్రైనీ టీచర్, ఓకే, 44,900. అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 44,900. మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. అందుకే బాగా మనం చదువుకోవాలనేది, ఓకేనా. కష్టపడి ఎగ్జామ్ రాసినామనుకో గాడ్ గిఫ్ట్, అదృష్టం ఉందా బై లక్ ఉందనుకో మనకి జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్డ్, ఓకేనా. అలాగే వచ్చేసి టీచర్ ఇంగ్లీష్ మీడియం 44,900. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 44,900, ఓకేనా. గ్రాడ్యుయేట్ టీచర్ 44,900. సేమ్ చూడండి, ట్రైనింగ్ టీచర్ సాంస్క్రిట్ టీచర్ సైన్స్, ఓకేనా. అలాగే వచ్చేసి ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్చర్, ఓకే, 44,900, ఓకేనా. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ 44,900, ఓకేనా. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 44,900, ఓకేనా. అలాగే వచ్చేసి టీచర్ సోషల్ సైన్స్ 44,900. అలాగే హోమ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, ఓకేనా, టీచర్ 44,900. హిందీ ట్రాన్స్లేటర్ 44,900. సేమ్ చూడండి ఎంత ఉన్నాయన్నమాట వేకెన్సీస్, ఓకేలా. వన్స్ మనకి సెలెక్ట్ అయినామంటే లైఫ్ మారిపోతుంది అనమాట, ఓకేనా. సో ఎవరైనా కష్టపడితేనే అనేది మనకి దొరుకుతుంది అనమాట అదృష్టం అనేది, ఓకేనా. అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 35,400, లైబ్రరీకి 35,000, మ్యూజిక్ టీచర్కి 35,000, ప్రైమరీ టీచర్కి 35,400, ఓకేనా. ప్రైమరీ టీచర్ 35,400, ఓకేనా. మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ మీడియం, ఓకేనా. ప్రైమరీ టీచర్ 35,400, అసిస్టెంట్ టీచర్ 35,400, బెంగాలీ టీచర్ 35,400, ప్రైమరీ టీచర్, ఓకేనా. చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ ఇస్తున్నారు, ఓకేనా. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 19,900, కెమిస్ట్ అండ్ మెటాలజిస్ట్, ఓకేనా. లైబ్రరీ 25,500, ఓకేనా. సో వీటికి సంబంధించి మనం కేటగిరీ వైజ్గా మన శాలరీస్ మాట్లాడుకున్నాం, ఓకేనా. ఇప్పుడు వీటికి సంబంధించి మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అన్రిజర్వ్ 2, ఓబీసీ 1, టోటల్ వచ్చేసి 3 ఉన్నాయన్నమాట, ఓకేనా. సో లైబ్రరీకి వచ్చేసి అన్రిజర్వ్డ్ 1, సేమ్ 1 అన్రిజర్వ్ 1 ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ వచ్చేసి అన్రిజర్వ్ 4, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ వచ్చేసి 8. అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్కి సంబంధించి అన్రిజర్వ్ 1 ఉంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో మనకు సంబంధించి ఇవన్నమాట. చీఫ్ లా అసిస్టెంట్కి వచ్చేసి అన్రిజర్వ్ 1, ఎస్టీ 1, టోటల్ వచ్చేసి 2. అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్, ఓకేనా. సౌత్ వెస్టర్న్ రైల్వే 1, అన్రిజర్వ్ 1, ఓకేనా. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ 1, అన్రిజర్వ్ 1. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఓకేనా, ఇంగ్లీష్ మీడియం
అన్రిజర్వ్ ఒకటి. ఓకేనా, చూడండి ఏ ఒక్కటి లే, మొత్తం అన్ని అన్రిజర్వ్కి ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ చూసుకోండి. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ ఓకేనా, ఒకటి అన్రిజర్వ్. అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ వచ్చేసి 2 ఓకేనా. స్టాఫ్ వెల్ఫేర్ వచ్చేసి 1. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు ఒక పీడిఎఫ్ అనేది నేను మీకు పంపిస్తాను. సో పీడిఎఫ్ అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను అనమాట. ఓకేనా, చూడండి. ఓకేనా, మీరు తప్పకుండా ఈ నోటిఫికేషన్ అనేది 1కి 2 సార్లు చూడండి. భోపాల్ ఆర్ఆర్బి భోపాల్ భువనేశ్వర్ ఓకేనా, బిలాస్పూర్ మొత్తం చూడండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా, సో ప్రతి ఒక్కటి మీరు 1కి 2 సార్లు చూసుకొని. ఆర్ఆర్బి చెన్నై, మన చెన్నైకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి అన్రిజర్వ్ 1, టీచర్ ఎకనామిక్స్ వచ్చేసి అన్రిజర్వ్ 1, అలాగే చీఫ్ అసిస్టెంట్ వచ్చేసి 2 అన్రిజర్వ్ 2, ఓబీసీ 1, టోటల్ 4 ఉన్నాయి. పబ్లిక్ ఇన్స్పెక్టర్ ఓకేనా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి టోటల్గా అన్రిజర్వ్ 7, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ టోటల్ 12 అనమాట. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మీడియం ఓకేనా, టోటల్ వచ్చేసి అన్రిజర్వ్ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఓకేనా. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ప్రతి స్టేట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఓకేనా, ప్రతి ఒక్కటి మీరు తప్పకుండా మీరు 1కి 4 సార్లు చెక్ చేసుకొని మీరు ఏ స్టేట్కి అయితే ఎలిజిబుల్గా ఉన్నారో, మీ కేటగిరీ వైజ్ ఏ స్టేట్లు అయితే ఎక్కువ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓకేనా. చీఫ్ అసిస్టెంట్ వచ్చేసి అన్రిజర్వ్ 2, ఎస్సీ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ వచ్చేసి 5 ఉన్నాయన్నమాట. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఓకేనా, అన్రిజర్వ్ 6, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 9 ఉన్నాయన్నమాట. ఓకేనా. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఓకేనా, టోటల్ వచ్చేసి 2, అన్రిజర్వ్ 1, ఎస్సీ 1 సరేనా. ఇలా మొత్తం అన్నీ చూసుకుంటే చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, సో మీరు తప్పకుండా మీకు ఏది సూటబుల్ అవుతుందో దానికి అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి స్టేట్ వైజ్గా కానీ కేటగిరీ వైజ్గా కానీ ఎక్కువ ఉన్నాయో, మన కేటగిరీకి సంబంధించి ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను, వెరీ యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మనకి యూజబుల్ అనిపిస్తే ఎండ్ వరకు చూడండి. ఓకేనా, అందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి దాగి ఉంటుంది. సో దయచేసి ఎవరు ఎప్పుడు స్కిప్ చేయకండి. ఓకేనా, ఇలాంటి జాబ్కి సంబంధించిన వీడియోస్ దయచేసి ఎప్పుడు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, తర్వాత మనం అప్లై చేసుకోండి అనమాట. ఓకేనా, సో వీటికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు పిన్ కామెంట్లో చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అనమాట. సో ఇలాగ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అనమాట. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.